వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి దగ్గర ఒక 4 years నుంచి ఆల్రెడీ నేను ఒక 2 times బిగినర్ వర్కౌట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన. ఓకే, ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అయింది అండ్ మళ్ళీ రీసెంట్ గా కూడా చేసిన, బట్ కొంచెం డిఫరెంట్ గా చేసిన. సో ఈ 4 years లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు చాలా AI టూల్స్ వచ్చినాయి, మీకు తెలియదు కాదు. సో నేను ఏం చేసిన అంటే మన ఛానల్స్ లో అసలు ఎలాంటి టైప్స్ ఆడియన్స్ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకుందామని చూస్తే మొత్తం ఒక 100% కి డివైడ్ చేద్దాం. ఒక 60% ఫుల్ కన్ఫ్యూజ్ ఉన్నారు, ఒక 20% మాత్రం కొంచెం తెలుసు బట్ ఎలా చేయాలో తెలియదు, ఇంకొక 20% మాత్రం వాళ్ళు స్టార్ట్ చేద్దామని అనుకుంటారు కానీ మళ్ళీ ఒక చిన్న సిచ్యువేషన్స్ రాగానే బ్రేక్ అయిపోతారు. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మన ఛానల్లో కామెంట్స్ ని అన్నిటిని చూసుకొని మన ఆడియన్స్ ని అర్థం చేసుకొని సో నేను ఒక డిసిషన్ తీసుకున్నా. ఏంటంటే సో అసలు ఫస్ట్ నుంచి అంటే లైక్ ఎట్లా అంటే మీకు ఒక క్లారిటీ లేని వాళ్ళకి క్లారిటీ, ఆల్రెడీ క్లారిటీ ఉన్న వాళ్ళకి రైట్ డైరెక్షన్, ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతారో వాళ్ళకి రైట్ వేలో పెట్టడం, దానికోసం నేను ట్రై చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆల్రెడీ బిగినర్ లెవెల్ సిరీస్ అనేది అయిపోయింది, మంచిగా కంప్లీట్ అయిపోయింది అండ్ దానికి మంచిగా వ్యూస్ వచ్చినాయి. ప్లేలిస్ట్ లో ఉంటుందో ఒకటి చూసుకోండి. మొన్న రీసెంట్ గా నేను మళ్ళీ బిగినర్ సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేసిన కదా, అది జస్ట్ ఓన్లీ బిగినర్ సిరీస్ కాదు, అది చాలా ప్రో లెవెల్. చాలా మందికి దాని గురించి అర్థం కాక బ్రో నువ్వు ఫస్ట్ రిప్స్ చెప్పాలి, సెట్స్ చెప్పాలి, అసలు ఏం చేయాలి ఎన్ని చేయాలని చెప్పాలి కానీ నువ్వు డైరెక్ట్ ఇది చేయి అది చేయి అని చెప్తున్నావు అని అన్నారు. సో నేను చెప్తున్నా కదా, అది బేసిక్గా మీకు అర్థం కాలేదు అంటే అది మీ లెవెల్ కాదు ఇంకా. అందుకే ఇప్పుడు నేను ఏం చేసిన అంటే బిగినర్స్ ఉన్నారు కదా, బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ కి తీసుకొచ్చే మధ్యలో ఒక స్మాల్ గ్యాప్ ఉంటుంది, డైరెక్ట్ జంప్ అవ్వకుండా ఒక స్మాల్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో మీరు ఉన్నారు. సో ఇప్పుడు ఆ గ్యాప్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకురావడానికి నా మెయిన్ మోటో. ఓకే, ఇప్పటి వరకు మీరు బిగినర్ వర్కౌట్ సిరీస్ అనేవి చేసిరు, అన్ని బాగానే ఉన్నాయి కదా. సో ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు, వర్కౌట్స్ చేస్తారు, 2 మజిల్ గ్రూప్స్ చేస్తారు లేదా 1 మజిల్ గ్రూప్ చేస్తారు, కానీ పర్టికులర్ గా అసలు ఎలాంటి మజిల్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి, పర్టికులర్ గా అసలు ఆ మజిల్ గ్రూప్ ని టార్గెట్ చేసినప్పుడు ఇంకో మజిల్ గ్రూప్ ని ఎలా టార్గెట్ చేయాలి, ఈ డైరెక్షన్ అనేది మీకు లేదు. సో ఫస్ట్ దీన్ని క్లారిటీ తీసుకొద్దాం మనం. ఓకే, ఇప్పుడు మీరు డైరెక్ట్ బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్ కి జంప్ అవ్వాలి అంటే డైరెక్ట్ షిఫ్ట్ అవద్దు, అర్థమైందా? సో ఇప్పుడు చెప్పినా కదా, ఈ బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్ గ్యాప్ లో ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేయాలంటే ఫస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. డైరెక్ట్ సెట్స్ కానీ డైరెక్ట్ లైక్ వేరియేషన్స్ కానీ వీటన్నిటిని ఒకేసారి జంప్ అయ్యారు అనుకోండి, మీకు ఆల్రెడీ ఉన్న ప్రోగ్రెస్ కూడా బ్రేక్ అయిపోతుంది, అర్థమైందా? అందుకే నేను ఏం చేసిన అంటే దీన్ని 2 parts గా డివైడ్ చేసిన. ఒకటి వచ్చేసేమో మన జిమ్ లో ఏం చేయాలి ఎలా చేయాలి దాని గురించి, ఇంకోటి వచ్చేసేమో స్టూడియోలో చెప్తా. స్టూడియోలో ఏంటంటే అసలు రికవరీ, డైట్, బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ కి జంప్ అవ్వాలి అంటే ఇప్పుడు రికవరీ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ కి మనం జంప్ అవుతున్నాం అంటే సెట్స్ రిప్స్ వీటి వైజ్ గా కాదు, రికవరీని పెంచాలి, మనం వర్కౌట్ చేసే టైమింగ్ ని పెంచాలి, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ లెవెల్కి వస్తాయి. బిగినర్స్ అంటే ఏముంది, నార్మల్ గా కొంచెం టైంలో అయిపోగొట్టుకుని వెళ్ళిపోతాం, కానీ ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది, నువ్వు టైం కూడా ఎక్కువ అఫోర్డ్ పెట్టాలి, అర్థమైందా? సో అందుకే బిగినర్స్ లెవెల్ నుంచి డైరెక్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ కి జంప్ అవ్వద్దు. సో దీనికి చాలా డైరెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఆగట్లే కాబట్టి నేను అందుకే డైరెక్ట్ వచ్చేసి జిమ్ లో మీకు బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ కి ఎలా జంప్ అవ్వాలి, అసలు ఎలా వెళ్ళాలి, అసలు ఆ డైరెక్షన్ ఏంటి అనేది మీకు చెప్తా. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ ఏసీ ఉండదు, ఉపదేశిస్తుంది, దమ్మొస్తుంది నీ అమ్మ. ఇప్పుడు మీకు ఫస్ట్ మీరు బిగినర్స్ గా ఉన్నప్పుడు ఏంటంటే డైలీ జిమ్కి వెళ్తారు, ఓకే, వర్కౌట్ చేస్తారు, లైక్ మీరు నార్మల్ గా 2 మజిల్ గ్రూప్స్ ని కూడా ట్రైన్ చేస్తారు లేదా సింగిల్ మజిల్ కూడా మీరు ట్రైన్ చేస్తారు, కానీ అవన్నీ జస్ట్ బేసిక్స్. ఓకే, ఎందుకంటే మీకు మైండ్ అండ్ మజిల్ కలెక్షన్ అనేది అంతగా పర్ఫెక్ట్ గా రాదు. నార్మల్ గా వెళ్ళామంటే వెళ్ళాము, చేసామంటే చేసాము, వచ్చామంటే వచ్చామని ఉంటుంది. ఇదంతా ఏంటంటే బేసిక్. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ కి షిఫ్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది ఉండాలి. సిస్టమ్ అంటే నథింగ్, మీరు చేసేది, చేయబోయేది, చేయాలి అనుకున్నది చేసిన తర్వాత కూడా అది ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి, అదే ఒక ప్రాపర్ సిస్టమ్. ఇక్కడ చాలా మంది ఈ ప్రాపర్ సిస్టమ్ అనేది తెలియక చాలా మంది బ్రేక్ అవ్వడం, లేకపోతే ఇన్కన్సిస్టెన్సీగా వెళ్ళడం, లేదా వెళ్ళినా రిజల్ట్స్ రాకపోవడం. సో ఇది బిగినింగ్ స్టేజ్ అంటే బిగినర్ స్టేజ్. మరి ఇంటర్మీడియట్ కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో చాలా మంది చేసేది ఏంటంటే ఇంకా బిగినర్స్ ఏదైతే చేస్తారో, సో చాలా మంది చేసేది ఏంటంటే బిగినర్స్ లెవెల్లో ఉన్నప్పుడు ఏవైతే చేస్తారో అవే కంటిన్యూ చేస్తూ ఉంటారు, లేదా ర్యాండమ్ గా వెళ్ళి ఏదో ఒకటి ఫ్రెండ్ గార్డ్ ఉన్నానో లేకపోతే ఇంకేదో మనకు తెలిసిందానో లేకపోతే ఇంకా అదే తెలుసు నాకు అని చెప్పేసి ర్యాండమ్ గా వెళ్ళి మిషన్స్ కూడా చూస్ చేసుకుంటారు. అది బిగినర్స్ లెవెలే. నేను చెప్తున్నా కదా, ఇంటర్మీడియట్ లెవెల్కి రావాలి అంటే మాత్రం అది కాదు. అరే ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఏదో వర్కౌట్స్ చేసినావా, రెప్స్ చేసినావా, లేకపోతే నేను ప్రో అయిపోతా, నేను అడ్వాన్స్ అయిపోతా, ఇది కాదు. నువ్వు చేసే వాటిలోనే చిన్న కరెక్షన్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్. అదే నీ లెవెల్ పెంచాలి, అంతేగాని నువ్వు ఏదో సెట్స్ పెంచడమో లేకపోతే వెయిట్స్ పెంచడమో కాదు. మొన్న రీసెంట్ గా మన కామెంట్స్ లో వచ్చినాయి కొన్ని, అన్న నేను బ్యాక్ వర్కౌట్ చేస్తున్నా, ఆ బ్యాక్ వర్కౌట్ లో అసలు నాకు మజిల్ అనేది మైండ్ అండ్ మజిల్ కలెక్షన్ అనేది అవ్వట్లేదు, ప్రాపర్ గా లాక్ చేయలేకపోతున్నా అండ్ ప్రాపర్ గా ట్రైన్ చేయలేకపోతున్నా అంటారు. ఇంకొంతమంది ఏమో అన్న బాడీ పంప్
పంప్ అయితే అవుతుంది కానీ ఫీల్ లేదన్న అంటారు. ఇవన్నీ అదే, ఎందుకంటే మీరు పైన ట్రైన్ చేస్తారు, మజిల్ పంప్ అయ్యేంత వరకే ట్రైన్ చేస్తారు. లోపల ఉండే మజిల్ డెల్స్ ని కూడా, ఇంకా లోపల ఉండే డెల్స్ కూడా, వాటిని కూడా ట్రైన్ చేయాలి. అప్పుడు ఆ ఫీల్, మీరు ఫటీక్ అయిన ఫీల్, మీ మజిల్ ని ట్రైన్ చేసిన ఫీల్ అనేది డే మొత్తం ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రోజు మనం బ్యాక్ అండ్ బైసెప్ చేసుకుందాం. ఓకే, ఈ బ్యాక్ అండ్ బైసెప్ లో మీరు చేసే మిస్టేక్స్ చెప్తా. ఇప్పుడు చాలా మంది బ్యాక్ ని ట్రైన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ ట్రైన్ అవ్వక ముందే బైసెప్ కూడా ట్రైన్ అయిపోద్ది. లైక్ ఇక్కడ ఫోర్ ఆర్మ్స్ కానీ బైసెప్స్ లో కానీ నీకు పెయిన్స్ వచ్చేస్తాయి. పెయిన్స్ రావడం వల్ల నువ్వు నీ బ్యాక్ ని ఫస్ట్ ట్రైన్ చేయవు. అర్థమవుతుందా? నీ బ్యాక్ ని నువ్వు ప్రాపర్ గా ట్రైన్ చేయవు, ఎందుకంటే ఆల్రెడీ నీ బైసెప్ ని ఫోర్ ఆర్మ్స్ ఫటీక్ అయిపోతున్నాయి కదా. దాని వల్ల నువ్వు ఆల్రెడీ నీ బ్యాక్ ని గ్రోత్ చేద్దామని అనుకున్నా చేయలేకపోతావు. సో ఈ చిన్న మిస్టేక్స్ వల్లనే మీరు ఫటీక్ అయిపోతారు ముందు. అర్థమవుతుందా? సో ఇప్పుడు అందుకే మనం అసలు బ్యాక్ ని ఎలా ట్రైన్ చేయాలి, కాంపౌండ్ ఎక్సర్సైజ్ ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, అలాగే ఐసోలేషన్ మూవ్మెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి, బిగినర్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు రియల్ గా, నాట్ ఫేక్, రియల్ ప్రోగ్రెస్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ గా అన్ని క్లియర్ గా చెప్తా. 1 by 1 వింటూ మంచిగా నేర్చుకోండి. అండ్ అలాగే నేను ఒక్కొక్క వర్కౌట్ డెమో చూపిస్తూ కూడా మీకు నేర్పిస్తా. ఓకే, మంచిగా చూసి నేర్చుకోండి. మళ్ళీ అన్న నేను బిగినర్ అన్న నేను ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళాలన్నా, నేను ఇంటర్మీడియట్ లెవెల్ అన్నా, నేను అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాను అలా, నువ్వు ఇంకా నువ్వు బిగినర్ లెవెల్లోనే సరిగ్గా చేయట్లేదు, మీకు ఆగట్లేదు అని చెప్పేసి ఇంటర్మీడియట్ లెవెల్ చేస్తున్నా. అర్థమైందా? ఈ కాన్సెప్ట్ సబ్జెక్ట్ అట్టుంది. ఈ కాన్సెప్ట్ సబ్జెక్ట్ మీకు అర్థమైందా? ఈ కాన్సెప్ట్ సబ్జెక్టే మీకు కొత్తగా అనిపిస్తుంది అంటే మీరు ఇంకా అసలు బిగినర్ లెవెల్లోనే ఉన్నారు. బిగినర్ లెవెల్లో నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ కూడా రావడానికి కూడా రెడీ లేరు మీరు. సో ఏం చేస్తా, అందుకే చెప్తున్నా వినండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వచ్చినాం కదా, ఇప్పుడు మంచిగా చెప్తా. అసలు ఈ సిరీసే మీకు అర్థమైందంటే, ఇప్పుడు నేను చెప్పబోయే సిరీస్, నెక్స్ట్ రాబోయే సిరీస్, ఇది అర్థమైందంటే మీకు 50% గేమ్ అర్థమైనట్టే. అర్థమవుతుందా? చలో, సో గైస్ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఓకే, అసలు కాంపౌండ్ ఎక్సర్సైజెస్ కి, ఐసోలేషన్ ఎక్సర్సైజెస్ కి మిషన్స్ తేడా అనుకుంటారు. ఐసోలేషన్ మూమెంట్స్ అనేది మన బాడీని ఈజీ వేలో షార్ప్నెస్ ని తీసుకురావడానికి, షేప్స్ వైజ్ గా కానీ, రెండు చేతులు కలిసి ఖచ్చితంగా మజిల్ ని యాక్టివేట్ చేసే వాటన్నిటిని కూడా కాంపౌండ్ ఎక్సర్సైజ్ అంటారు. ఏదైనా ఒక సింగిల్ మూమెంట్, సింగిల్ హ్యాండ్ కి సింగిల్ మూమెంట్ ఉంది అంటే దాన్ని ఐసోలేషన్ మూమెంట్స్ అంటారు. ఐసోలేషన్ మూమెంట్స్ ప్లస్ కాంపౌండ్ మూమెంట్స్ రెండింటిని కలిపి మనం ట్రైన్ చేస్తేనే మన ఫుల్ బాడీ అనేది మంచి షేప్ లోకి వస్తుంది. ఇది మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు బిగినర్స్ అంటేనో అది, అడ్వాన్స్ లెవెల్ అంటేనేమో ఇదేం కాదు. మజిల్ ని టార్గెట్ చేసే విధానం, మజిల్ ని ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి లాగ్ పుల్ డౌన్. ఓకే అన్న, నువ్వు ఇది చాలా సార్లు చెప్పినావు మాకు, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు, దీన్ని ఇంటర్మీడియట్ లెవెల్ అని ఎందుకు అంటున్నావు, బిగినర్స్కి ఎందుకు చెప్పినావు, ఇంటర్మీడియట్ లెవెల్కి ఎందుకు చెప్పినావు చెప్తా. ఇప్పుడు బిగినర్స్ వచ్చి హ్యాండ్స్తో గుంజడం కాదు, బ్యాక్తో గుంజాలి అని చెప్తా. వాడికి అర్థమవుతుందా? సో వాడు బిగినర్. ఇప్పుడు అట్లీస్ట్ వాడు జిమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని కనీసం హ్యాండ్తోనో బ్యాక్తోనో ఏదో ఒకటి చేయాలి. చేస్తే వాడికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాడికి ఏ ఎక్స్పీరియన్స్ రాంది హ్యాండ్స్తో కాదు బ్యాక్తో గుంజాలి అని చెప్తా. అప్పుడు వాడు వింటాడా? విండు. సో అందుకే అన్ని వర్కౌట్స్ అందరికీ చేయాలి, కానీ చేసే విధానం, దాన్ని ఏ లెవెల్లో చేస్తున్నాం అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు బిగినరా, ఇంటర్మీడియట్ లెవెల్, ప్రోనా, అల్ట్రా ప్రోనా, అర్థమైందా, అడ్వాన్స్డా అని. సో ఫస్ట్ వన్ ఇది వచ్చేసి లాట్ పుల్ డౌన్. ఇది మన ఫస్ట్ కాంపౌండ్ ఎక్సర్సైజెస్. ఓకే, ఎందుకంటే మనం రెండు చేతులతో పట్టుకుంటున్నాం, రెండు చేతులతో గుంజుతున్నాం, ఓవరాల్ గా బ్యాక్ ని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఇంకొకటి ఉంటుంది, ఇప్పుడు సింగిల్ ఆర్మ్ ఇట్లా బార్ ఉంటుంది కదా, ఇట్లా బార్ పట్టుకొని ఇట్లా చేస్తాం కదా రాడ్ తోటి, అది హెవీ కాంపౌండ్ ఎక్సర్సైజెస్, హెవీ కాంపౌండ్. దాన్ని మీరు వెళ్ళి చేసేంత వరకు తెలియదు అది ఎంత కష్టమని. అందుకే మీరు ఆ లెవెల్లో లేరు. నా మాట వినండి, నేను వాటిని కూడా కవర్ చేస్తాను నెక్స్ట్ వచ్చే వాటిల్లో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి మన లాగ్ పుల్ డౌన్. గుర్తుపెట్టుకోండి, చేతులతో గుంజొద్దు, బ్యాక్ తో గుంజాలి. చూపిస్తా. సో లాస్ట్ లో మీకు క్లారిటీ అయితే ఇస్తా. సో ఫస్ట్ లైట్ వెయిట్ వేసుకున్నా. సో ఇప్పుడు నేను చూడు, ఓకే కూర్చున్నా, గుంజిన, ఓకే చూడు గుంజిన, సేమ్ ఎట్లా గుంజినా, ఇది చేతులతో గుంజడం. ఇప్పుడు నేను బ్యాక్తో గుంజుతా చూడు. జస్ట్ నా బ్యాక్ని మీరు టార్గెట్ చేయండి, అంటే ఇన్వాల్వ్ అవుతుందా కావట్లేదా. నా బ్యాక్ ఇన్వాల్వ్మెంట్ లేదు, బికాజ్ ఇప్పుడు నేను చేతులతో గుంజుతున్నా. ఇప్పుడు నేను లైట్గా హెడ్ లేపిన, చెస్ట్ లైట్గా అప్ చేసిన చూడు. ఓకే, ఇక్కడ మెయిన్ మీకు మీ బ్యాక్ అనేది ఎంగేజ్ అవ్వకపోవడానికి రీజన్ అనేది అదే. మీరు ఇట్లా గుంజుతారు. ఓకే, అట్లా కాదు, ఇట్లా పెట్టాలి, ఇట్లా గుంజాలి. జస్ట్ నీ హ్యాండ్స్ అనేవి ఇట్లా కాదు. ఓకే, సో సింపుల్ స్మాల్ గ్రిప్ పట్టుకోండి, మీకు కంఫర్టబుల్గా ఉన్న గ్రిప్ పట్టుకోండి. వైడ్ గ్రిప్, షోల్డర్ గ్రిప్ ఇవన్నీ వేస్ట్ అవసరం లేదు. నార్మల్ గ్రిప్ పట్టుకోండి. హెడ్ లైట్గా పైకి, బ్యాక్ బోన్ లైట్గా ముందుకి, అండ్ చెస్ట్ అప్, నెక్ దగ్గరికి రావాలి.
ఓకే, జస్ట్ హ్యాండ్ లైట్గా మూవ్ అవ్వాలి. స్లోలీ రిలీజ్ అయినప్పుడు చూసిరా నా పొజిషన్ వదిలిపెట్టలేట్లా, అంతే లాక్ చేసి ఉన్నా, ఇలా లాక్ చేసే ఉంది. అర్థమైందా? ఎప్పుడైనా మీరు రాడ్ని వదిలేటప్పుడు కూడా ఇలానే ఉంచాలి. ఓకే, ఇట్లా కాదు. అర్థమైంది అనుకుంటున్నా. ఇది మనం ఫస్ట్ హైలీ బెస్ట్ కాంపౌండ్ ఎక్సర్సైజ్. సో దీనికంటే తోప్ లెవెల్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ఇక్కడ మీ బ్యాక్ని కరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ చేయండి. వర్కౌట్ చేసేటప్పుడు ఇన్వాల్వ్మెంట్ చేసి మీ బ్యాక్ని ఫీల్ అవుతూ నేర్చుకోండి. ఇది కనుక మీరు పర్ఫెక్ట్గా చేస్తే పుల్అప్స్ వస్తాయి, చిన్అప్స్ వస్తాయి, బెండ్ ఓవర్ బార్బల్ రోయింగ్ వస్తాయి, చాలా వస్తాయి. ఏదైనా సరే బేసిక్ మీరు ఇది నేర్చుకుంటే నేను నెక్స్ట్ ఇంకో వీడియో తీసుకొస్తాను కదా, సెట్ మీకు మంచిగా అనిపిస్తుంది. సో గైస్, ఇప్పుడు సెకండ్ కాంపౌండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది చాలా బెస్ట్ నాకు. ఇక్కడ మళ్ళీ మనం ఇంకా స్ట్రెంగ్త్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మనం కూర్చొని పుల్ చేయాలి. మన ఎల్బోస్ అనేవి బ్యాక్ సైడ్కి ఇలా రావాలి, ఇలా ఉండొద్దు. ఓకే, ఇలా ఉండాలి, ఇలా కాదు, ఇలా. ఓకే, ఇక్కడ మనం చేసే వర్కౌట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చేసేది ఏంటంటే మెయిన్ మన బ్యాక్ థిక్నెస్ కోసం. మన మజిల్స్ ఉంటాయి కదా మన బ్యాక్లో, థిక్నెస్ అంటే మీరు ఆల్రెడీ వర్కౌట్ చేస్తారు. సో వేరే ఏమేమో మీరు ర్యాండమ్గా చూస్ చేసుకొని చేస్తారు. అక్కడ ఏంటంటే మీ మజిల్స్ అనేవి థిక్నెస్ లేకుండా ఫ్లాట్గా ఉంటుంది. అదే ఇక్కడ ఏంటంటే మీ మజిల్స్ అనేవి కొంచెం థిక్నెస్గా ఉంటాయి. ఇప్పుడు మన లోయర్ బ్యాక్ ఉందిగా, ఎక్కువగా లోయర్ బ్యాక్ చోటనే ఎక్కువగా మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వేరే చోట ఎక్కువగా ప్రెజర్ పడదు. దానివల్ల మీకు మజిల్స్ అనేవి థిక్నెస్ వస్తాయి. ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఓకే, లెగ్స్ అనేది ఇలా పెట్టుకోండి. ఫస్ట్ లైట్గా స్ట్రైట్గా కూర్చోవాలి. దాని తర్వాత మన షోల్డర్స్ని లైట్గా ఇలా ఇక్కడ ఆల్రెడీ పెట్టిన పొజిషన్ సేమ్ పొజిషన్ పెట్టాలి. ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా తీసుకోవాలి. ఇలా కాకపోయినా నార్మల్గా వెయిట్ తీసుకొని దాని తర్వాత చెస్ట్ అప్ చేసి బ్యాక్ని లాక్ చేసుకొని స్ట్రైట్గా కూర్చొని రిలీజ్ పుల్, రిలీజ్ పుల్, రిలీజ్ పుల్. పుల్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్, రిలీజ్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్. సింపుల్. సో గైస్, మళ్ళీ ఒకసారి చేస్తున్నా చూడండి. వెయిట్ తీసుకున్నా, లైట్గా షోల్డర్స్ని బ్యాక్ సైడ్ తీసుకొచ్చిన, చెస్ట్ అప్ చేసిన. నేను ఇట్లా గుంజట్లేదు, ఇగో ఎల్బోస్ని లైట్గా లోపల కన్నా ఇట్లా గుంజుతున్నా. సో గైస్, ఇప్పుడు థర్డ్ వన్ మన సిరీస్లో ఫస్ట్ వన్ కాబట్టి మీకు ఎవ్రీథింగ్ మీకు క్లారిటీ వచ్చేంత వరకు నేను వదిలిపెట్టను. వన్స్ మీకు క్లారిటీ రాలేదు అంటే నేను వీడియో చేసి కూడా వేస్ట్. అందుకే నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సింగిల్ ఆర్మ్ రోయింగ్. ఇది కాంపౌండ్ ఎక్సర్సైజ్ కింద రాదు, ఐసోలేషన్ మూవ్మెంట్ కిందనే వస్తుంది, బట్ పవర్ఫుల్. ఇప్పుడు ఈ వర్కౌట్లో మనం కంట్రోల్ మీద ఫోకస్ చేయాలి. ఇంతసేపు మజిల్ థిక్నెస్ మీద చేసాం, మజిల్ని యాక్టివేషన్ చేయడం దాని మీద వర్క్ చేసినాం. ఇప్పుడు కంట్రోల్ గా ట్రైన్ చేయాలి. కంట్రోల్ అంటే ఎవ్రీథింగ్ నీ చేతి గ్రిప్ లో, నీ బ్యాక్ మొత్తం ఓవరాల్ గా నీ చేతిలోనే నువ్వు చేసే వర్కౌట్ ఉంది కదా, నీ హ్యాండ్ మూవ్మెంట్, ఇదంతా దీనంతా నీ మైండ్ అండ్ మజిల్ కలెక్షన్ లో కంట్రోల్ ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? కంట్రోల్. ఇక్కడే మెయిన్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నార్మల్ ఇట్లా పట్టుకున్నారా, డంబుల్ తీసుకున్నారా, మీ పొజిషన్ ఎక్కడైనా సరే చెస్ట్ అప్. ఓకే, ఎక్కడైనా సరే చెస్ట్ అప్ ఇట్లుండాలి. డంబుల్ తీసుకురా, కంట్రోల్గా పుల్ చేయాలి. పైన ఒక్క సెకండ్ హోల్డ్ అండ్ కంట్రోల్గా రిలీజ్. స్లోగా అండ్ కంట్రోల్గా లిఫ్ట్, పుల్ చేసినావు, ఒక్క సెకండ్ హోల్డ్ చేసినావు, మళ్ళీ సేమ్ కంట్రోల్లో రిలీజ్ చేయాలి. ఇలా గుంజినప్పుడు బ్యాక్ని ఫీల్ అవ్వాలి. బ్యాక్ని ఫీల్ అయ్యి 1 సెకండ్ హోల్డ్, రిలీజ్. నెక్స్ట్ ఇప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బయటకు వదిలినావు, 1 సెకండ్ హోల్డ్, పీల్చుకోవాలి. వదిలినావు, పీల్చుకోవాలి. అంతే, సింపుల్. అమ్మా,
ఐసోలేషన్ మూమెంట్స్ అన్నీ కూడా కంట్రోల్గా ఉంటాయి. మెయిన్ ఈ వర్కౌట్ ఏంటంటే మన స్ట్రెంగ్త్ ఎనర్జీ ఎంత ఉంది, మన మజిల్ని ఎంత లోడ్ ఆపగలుగుతుంది, మన స్ట్రెంగ్త్ని మేనేజ్ చేస్తూ మన మజిల్స్ని యాక్టివేట్ చేస్తూ మన మజిల్స్, మన బ్రెయిన్, మన హ్యాండ్ వర్క్ వీటన్నిటిని ఒక ప్రాపర్ లైన్లో పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ చెయ్యి. ఓకే, సింపుల్. 1 second hold, release. 1 second hold, release. 1 second hold, release. చూసినా మొన్న లాస్ట్ టైం సిరీస్కి ఈ సిరీస్కి బాడీ ఎట్లా చేంజ్ అయిందో. ఇప్పుడు ఈ వర్కౌట్ చేసే టైంలో ఎస్పెషల్లీ ఈ స్టేజ్లో కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్తున్నా కదా, మీరు వర్కౌట్ చేసేటప్పుడు కంట్రోల్ లేకపోతే ఇగో వెయిట్కి వెళ్ళిపోతారు, లేదా ఫామ్ కరెక్ట్గా రాదు. ఎవ్రీ రిప్, ఎవ్రీ కౌంట్, ఎవ్రీ సెట్, ఎవ్రీ టైం, ఎవ్రీ మినిట్ మీరు మీ మజిల్ని ట్రైన్ చేయడానికి మాత్రమే ట్రై చేయాలి. టైం వేస్ట్ చేయొద్దు, రాంగ్ ఫామ్ చేయొద్దు, రాంగ్ వెయిట్ని చూస్ చేసుకోవద్దు. ఓకే, ఆల్సో నేను ఈ వీడియోలో కవర్ చేసినాయి అండ్ నెక్స్ట్ ఇంకా చెస్ట్, బ్యాక్, లెగ్స్ మిమ్మల్ని ఇంటర్మీడియట్ లెవెల్కి తీసుకెళ్తా, అల్ట్రా ప్రో లెవెల్కి కూడా తీసుకెళ్తా. బట్ నాకు టైం కావాలి. మీకు ఒక డైరెక్షన్ సెట్ చేయాలంటే కొంచెం కొంచెంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏకదమ్ ఒకేసారి ప్రో వర్షన్ తీసుకొచ్చి దింపింది అనుకోండి, మీరు రికవరీ అవ్వలేరు, మీరు స్ట్రెంగ్త్ని పెంచుకోలేరు, కొన్ని రోజులు వర్కౌట్ చేసి మిస్ అవుతారు. ఇన్ని రోజులు బిజినెస్ లెవెల్లో ఉన్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇలానే వెళ్దాం. ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి మూవ్ అవ్వండి కొంచెం ముందుకి. ఓకే, ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఇస్తా, అంటే ఎన్ని సెట్స్ కొట్టాలి ఏంటి అనేది. ఫస్ట్ అయితే మీరు ఎవ్రీ సెట్, లైక్ ఎవ్రీ వేరియేషన్ 4 సెట్స్ పెట్టుకోండి. ఈచ్ 1 సెట్ కి, అది ఏదైనా సరే, ఇప్పుడు నేను 3 చెప్పిన కదా, 3కి ఈచ్ 1 సెట్ కి ఫస్ట్ 6 ట్రై చేయండి, దాని తర్వాత 8 ట్రై చేయండి, దాని తర్వాత 10 ట్రై చేయండి. కంట్రోల్, కరెక్ట్ ఫామ్, కరెక్ట్ వెయిట్, మజిల్ ని ఎగ్జాక్ట్ గా టార్గెట్ చేయండి. మీకు అలవాటు అవుతుంది ఎలా చేయాలి, ఏంటి, అసలు ఏం ఇన్వాల్వ్ అవుతుంది అనేది. ఆ తర్వాత సేమ్ ఇప్పుడు నేను చెప్పినవి సెట్స్ కాదు పెంచేది, రెపిటేషన్ పెంచండి, రిప్స్ ని పెంచండి. 10కి వెళ్ళండి, 12కి వెళ్ళండి, 14కి వెళ్ళండి, అవసరమైతే 16 or 18 కూడా వెళ్ళండి. అలా మీరు రిప్స్ ని పెంచండి, సెట్స్ ని కాదు. వన్స్ రిప్స్ అండ్ మీరు అనుకున్న సెట్స్ కి మీ బ్యాక్ ఇన్వాల్వ్మెంట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ సిరీస్ అట్లీస్ట్ మీరు ఒక 3 months or 2 months ఖచ్చితంగా ట్రైన్ చేస్తే మనం మళ్ళీ నెక్స్ట్ మనం మాట్లాడుకునేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి. లెట్స్ గో. బ్యాక్ అయిపోయింది, దాని తర్వాత మీరు బ్యాక్ చేసిన రోజే వెంటనే మీరు బైసప్ కూడా చేయాలి. ఇప్పుడు బైసప్ లో ఆల్రెడీ మనం బ్యాక్ చేసేటప్పుడు స్లైడ్ గా, మరి హెవీగా ఏం కాదు, వెరీ లైట్ గా మీకు బైసప్ అండ్ ఫోర్ ఆర్మ్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు బైసప్ ని ట్రైన్ చేయడం వల్ల ఇంకొంచెం గ్రోత్ అండ్ తక్కువ అఫోర్ట్ లోనే మీ బైసప్ ని కూడా మంచిగా ట్రైన్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మన కాంపౌండ్ ఎక్సర్సైజ్, నాట్ ఐసోలేషన్ మూమెంట్, కాంపౌండ్ ఎక్సర్సైజ్. ఫస్ట్ వన్ వచ్చేసి బార్బల్ కర్ల్. లైట్ గా స్ట్రైట్ గ్రిప్ పట్టుకోవాలి, స్లోగా లిఫ్ట్ చేయాలి. వన్స్ లిఫ్ట్ చేసిన తర్వాత 1 సెకండ్ స్క్వీజ్ చేయాలి. నేను చూపిస్తా చూడండి. స్ట్రైట్ ఉండాలి, లిఫ్ట్, 1 సెకండ్ స్క్వీజ్, వత్తాలి లోపలికి ఇలా. దాని తర్వాత స్లోగా రిలీజ్ చేయాలి. మళ్ళీ సేమ్ స్లోగా లిఫ్ట్ చేసి, ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది, నీకు 1 రిప్ వచ్చింది కదా, లిఫ్ట్ చేసినావు. లిఫ్ట్ చేసిన తర్వాత 1 సెకండ్ ఏంటంటే లోపలికి ఇలా వత్తాలి, అది స్క్వీజ్. లోపలికి ఇలా వత్తి మళ్ళీ స్లోగా రిలీజ్ చేయాలి, మజిల్ని ఫీల్ అవుతూ. ఓకే, బ్రీత్. పైకి ఎత్తేటప్పుడు రిలీజ్ చేసేటప్పుడు పీల్చుకో. అంతే, సింపుల్. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఎక్సర్సైజ్ అనేది మనం బైసెప్ కి యాడ్ చేసుకొని ఫస్ట్ ఈ సిరీస్ లో చేయడం వల్ల ఏంటంటే 1 మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్ పర్సన్ కి నీకు డిఫరెంట్ ఏంటి, స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఒకసారి వెయిట్ వేసుకొని క్లియర్ గా చేస్తా చూడండి. తడిచిపోతుంటాను ఆయన ఎండలు. ఓకే గైస్, ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఆల్టర్నేట్, ఇప్పుడు ఏదైతే మనం బార్బల్ కాల్ చేసినామో దానికి ఆల్టర్నేట్ గా డంబిల్ కాల్స్. గుర్తుపెట్టుకో, మళ్ళీ ఇక్కడ కంట్రోల్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఐసోలేషన్ మూమెంట్, ఒక ఇది కాంపౌండ్ మూమెంట్. దానికి స్ట్రెంగ్త్ ప్లస్ సైజ్ ఇంప్రూవ్ అవుతుంది. దీనికి ఏంటంటే నువ్వు కంట్రోల్ గా చేస్తే నీకు కటింగ్ ఫేస్ లో కానీ మజిల్ షార్ప్నెస్ గా కానీ తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బార్బల్ కాల్ 1 సెట్ చేసిన తర్వాత డంబిల్ 1 సెట్ చేయండి, లేదా అది 4 సెట్స్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత చేసుకున్న నో ప్రాబ్లం. ఆల్టర్నేట్ చేసుకుంటే కొంచెం మీరు ఇంప్రూవ్
ఇంప్రూవ్ అవుతారు. ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే ఆ చేసినాక ఏం చేసుకోండి, చేసే ముందైనా చేసుకోండి, కలిపినా చేసుకోండి, మీ ఇష్టం. ఎట్లా చేసినా ఏం కాదు, బట్ ఈ రెండు అయితే కంపల్సరీ. ఓకే, సింపుల్ గా డంబుల్స్ తీసుకోండి. డంబుల్స్ ఎప్పుడు ఇలా రొటేట్ చేయకండి. చేసేటప్పుడు కానీ చేయక ముందు కానీ మీరు వన్స్ ఒక సెట్ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లానే పెట్టుకోవాలి. స్లో అండ్ కంట్రోల్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ 1 సెకండ్ స్క్వీజ్ పైన చూసినా నేను ఇక్కడ తీసుకొచ్చి దింపట్లా, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇలా అంటున్నా, ఇలా. అమ్మా, డంబుల్స్ ఇట్లానే ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇలా లిఫ్ట్ చేసి రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ మజిల్ యాక్టివేట్లోనే ఉంటుంది. అంటే ఆల్రెడీ మీరు ఇన్వాల్వ్ చేస్తారు కదా మజిల్స్ని, అక్కడ నుంచి మళ్ళీ మీరు సెకండ్ రిప్ వరకు కూడా మీ మజిల్ యాక్టివ్ అయి ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో మజిల్ రిలాక్స్ అయిపోతుంది. అందుకే ఇలానే ఉంచండి. ఓకే, సో గైస్ ఇది వర్కౌట్ సెక్షన్. ఓకే, సో ఇప్పుడు మీరు చేసినవి అంటే ఇప్పుడు నేను చూపించినవి మీరు చేసిన తర్వాత కూడా మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ మన బాడీ లోపల ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. బిగినర్ స్టేజ్కి ఆల్సో ఇంటర్మీడియట్ లెవెల్కి. అర్థమవుతుందా? చూస్తానికి సేమ్ అనిపించినా లోపల ప్రాసెస్ అనేది వేరే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోండి. మనం వన్స్ ఎప్పుడైతే కాంపౌండ్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తామో మన బాడీ స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తుంటుంది. ఓకే, అంటే నొప్పి కానీ, బాధ కానీ, పెయిన్ కానీ వీటన్నిటిని మన బాడీ హ్యాండిల్ చేస్తుంది. కాంపౌండ్ ఎక్సర్సైజెస్ని ఇగ్నోర్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ కాంపౌండ్ ఎక్సర్సైజ్ లో మనం మన స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసుకుంటాం. ఓవరాల్ గా ఏంటంటే స్ట్రెంగ్త్ బేస్ మీద వర్క్ అవుతాయి. అర్థమవుతుందా? ఐసోలేషన్ వర్కౌట్స్ అనేవి ఇప్పుడు మీకు చెప్పా కదా. ఐసోలేషన్ వర్కౌట్స్ లో ఏంటంటే మన మజిల్స్ ని షార్ప్ గా తయారు చేసుకోవచ్చు. మజిల్ కలెక్షన్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతుంది మీరు వర్కౌట్ చేసే టైంలో. ఆల్సో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కంట్రోల్ గా అలాగే స్లోగా రిప్స్ ని మీరు ఇలా చేస్తారు కదా, ఇలా అలా స్లోగా మీరు కంట్రోల్ రిప్స్ చేయడం వల్ల మన బ్రెయిన్, మన నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా ఫుల్ గా యాక్టివేట్ అవుతుంది. మనం నర్వస్ సిస్టమ్ అనేది ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు అంత పెయిన్ ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఓవరాల్ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అనేది మనం చేసేటప్పుడు అయితే కనిపించదు. నాకు ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఉన్నది చెప్తున్నా. బయట అసలు కనిపించదు. ఇది ఒక పర్సన్ చేయంగా వాడు ఫేస్ చేయంగా వచ్చేది. అందుకే నేను మీకు చెప్తున్నా, ఇది మీకు బయట కనిపించదు. కానీ అస్సలైన మజిల్ బిల్డింగ్ గేమ్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మీరు అన్న ఇంటర్మీడియట్ లెవెల్ చెప్పన్నా మనకి అంతే ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే అలా మీరు బిగినర్సే సరిగా అవ్వాలి. ఇంకా మీ బిగినర్స్ ఉన్న లెవెలే సరిగ్గా కంప్లీట్ చేయాలి. మీకు ముందు ఉంది ఆగు, ఇంకా పులుసు గారిద్ది వర్కౌట్స్ లో. ఫస్ట్ లో నేను కూడా జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను కూడా ర్యాండమ్ గానే వర్కౌట్స్ చూస్ చేసుకొని చేసేది. ఓన్లీ డంబుల్స్ లేకపోతే కేబుల్స్ ఐసోలేషన్ మూవ్మెంట్స్ చేసి ఇంటికి పోయేది. కానీ స్ట్రెంత్ 0. ఈవెన్ నేను కాప్స్ తిన్నా, రైస్ తిన్నా నాకు స్ట్రెంత్ ఎక్కువ రాకపోయేది. ఎప్పుడైతే నేను కాంపౌండ్ ఎక్సర్సైజ్ ప్లస్ ఐసోలేషన్ మూవ్మెంట్స్ రెండింటిని కమాండ్ చేసి చేసుకుంటూ వచ్చినో నా స్ట్రెంత్ అయితే మస్తు ఇంప్రూవ్ అయింది. ఎస్పెషల్లీ కాంపౌండ్ ఎక్సర్సైజ్ అనేవి ఒక టైం పీరియడ్ లో చేస్తా. ఆల్సో ఐసోలేషన్ మూవ్మెంట్స్ ని కూడా యాడ్ చేస్తా. కానీ నేను బల్కింగ్ స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం హెవీ కాంపౌండ్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేస్తా. ఇది వేరే సబ్జెక్టు, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు మాట్లాడుకుందాం, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఫస్ట్ సింపుల్ గా చెప్పాలంటే ఒకటే అబ్బా, కాంపౌండ్ ఎక్సర్సైజ్ అనేవి స్ట్రెంత్ ని బిల్డ్ చేస్తాయి. ఐసోలేషన్ మూవ్మెంట్స్ అనేవి మజిల్ ని ట్రైన్ చేస్తాయి. అర్థమవుతుందా? స్ట్రెంత్ ప్లస్ మజిల్ షేప్ ఈ రెండింటిని కలిస్తేనే ఒక ప్రాపర్ షేప్ వస్తుంది. అర్థమవుతుందా? మళ్ళీ వస్తారు ఇక అమ్మ డైట్ లో కాప్స్ కట్ చేస్తే కటింగ్ వస్తుంది, ఇవన్నీ హాఫ్ నాలెడ్జ్ కావాలని పక్కన పెడదాం. నా మాట వినండి, మళ్ళీ చెప్తున్నా, మీరు ఇప్పుడు బిగినర్స్ కాదు. ఇంతగానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు బిగినర్స్ కాదు. ఇప్పుడు ఈ వీడియో చూసాక మీరు యాక్షన్లోకి దిగితే మీరైతే బిగినర్స్ కాదు. ఈ వీడియో చూసాక నువ్వు ర్యాండమ్ గా వెళ్ళి వర్కౌట్ చూస్ చేసుకొని చేసేవాడివి కాదు. ఇప్పుడు నువ్వు ఒక కరెక్ట్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నావు. మీకు ఒక కరెక్ట్ వర్కౌట్ ప్లాన్ ఇచ్చా, దీన్ని చేయండి, మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. వర్కౌట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకో, మజిల్ ని ఫీల్ అవ్వు, కంట్రోల్ గా రిప్స్ ని చేయి. ఆటోమేటిక్ గా నీకు తెలియకుండా స్మార్ట్ గా ట్రైన్ చేస్తావు ఎవ్రీ మజిల్ ని. ఆల్సో నీకు తెలియకుండానే నీకు ఒక మంచి బాడీ వచ్చేస్తూనే ఉంటుంది. నేను రాసిస్తా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఇచ్చింది కనుక మీరు కరెక్ట్ గా ఫాలో చేస్తే మాత్రం మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు, అంతే. ఇంకా ఓకే, వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మాట ఇచ్చా, నేను మీకు ఇంటర్మీడియట్ సిరీస్ చేస్తా, అది వేరే లెవెల్ ఉంటుందని చెప్పా. నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా కదా, మీకు ఒక 5% ఈ వర్కౌట్ ఇప్పుడు ఇచ్చింది నేను. దీంట్లో నేను మిమ్మల్ని ఇదే ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ లెవెల్ ని 100% కి తీసుకెళ్తే ఇక మళ్ళీ నాకు బూతులు వస్తున్నాయి, కానీ పులుసు గారిపోతుంది మీకు. పులుసు కలుద్దాం.